అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. శబరిమల ఆలయంలో 4.5 కిలోల బంగారం మాయమైంది. ద్వారపాలకుల విగ్రహాల తాపడంలా రేకులల్లా భారీగా తేడా వచ్చిందట. విజిలెన్స్ విచారణకు హైకోర్టులే ఆదేశించింది. అయితే 2019లో మరమ్మతుల సమయంలో ఈ ఘటన బయటికి వచ్చింది. అయితే ఈ అంశం మీద కామెంట్స్ చేస్తున్నది ఇప్పుడు న్యాయస్థానం. అసలు కేరళ గవర్నమెంట్ శబరిమల పైన పగబట్టిందనే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ముచ్చట్లన్నీ కూడా అట్లనే ఉన్నాయి. ఇప్పుడు అందరి అనుమానాలు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు పైననే ఉన్నాయి. ఇప్పుడు అసలు ముచ్చటేందో నేను చెప్తా. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలకు చెందిన బంగారు తాపడంలో భారీగా బంగారం తేడా వచ్చింది. బాగానే గల్లంతైందని ఇప్పుడు కేరళ హైకోర్టు దానిపైన తీవ్రంగా స్పందిస్తున్నది. సుమారు 4.54 కిలోల బంగారం మాయం కావడం పైన సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు టీడీబీ అధికారులు వాళ్ళ పాత్ర పైననే అనుమానాలు వ్యక్తమవుతాయంట. 2019లో ద్వారపాలకుల విగ్రహాలకు కొత్తగా బంగారం తాపడం చేయించేందుకు పాత రాగి రేకులకు తీసుకుపోయారట. ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోలుగా నమోదైంది. అయితే పనుల నిమిత్తం చెన్నైలోని ఓ సంస్థకు వాటిని అప్పగించేసరికి బరువు 38.258 కిలోలకు పడిపోయిందట. ఈ రెండు లెక్కల మధ్య దాదాపు 4.54 కిలోల తేడా ఉండడం పైన న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇది అసలు కొంచెం కూడా వివరణ లేని వ్యత్యాసం. దీనిపైన ఖచ్చితంగా లోతైన విచారణ జరగాలి అని జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవి జయకుమార్లతో కూడిన ధర్మాసనం ఇప్పుడు వాళ్ళతోని చర్చించింది. వాస్తవానికి ఈ ద్వారపాలకుల విగ్రహాలు 1999లో 40 ఏళ్ల వారంటీతోని ఏర్పాటు చేసినారు. అయినప్పటికీ కూడా కేవలం 6 ఏళ్లకే తాపడంలో లోపాలు తలెత్తులతోనే మరమ్మతులు చేయాల్సి వచ్చిందట. అయితే ఈ వివాదంలో 2019లో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఈ చర్యలపైన మొదలైంది. స్పెషల్ కమిషనర్గా కానీ కోర్టు కానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే వాళ్ళు ఈ బంగారు రేకులను తీసుకుపోయినట. ఓ భక్తుడి ద్వారా వీటిని చెన్నైకి వంపుడుతోనే ఆ విచారణకి దారితీసింది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతోని ఈ కేసు విజిలెన్స్ పరిధిలోకి పోయింది. దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయని ఇప్పుడు భావిస్తున్నారు. ఇప్పుడు వాస్తవానికి చూసుకుంటే శబరిమలలో ఏవైతే పనులు జరగాల్సి ఉంటాయో, అంటే ఆ బంగారానికి సంబంధించినవి అవన్నీ కూడా గుడి లోపట్నే జరగాలని ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అదంతా కూడా కేరళ గవర్నమెంట్ పట్టించుకోకుండా వాటిని బయటికి తీసుకుపోయి పనులు జరిపించుడు ఎంతవరకు కరెక్ట్? అసలు వాటిని పాతయి తీసుకుపోయి ఎక్స్చేంజ్ చేయాలి అని ఎందుకు అంటారు? ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. వాటిని యాంటిక్ పీసెస్ అని అంటారు. ఒకవేళ కొత్తది మీరు చేయించాలి అని అనుకుంటే పక్కకు పెట్టాలి. వాటిని తీసుకుపోయి వాటి ప్లేస్లో పెట్టుడు ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు యాంటిక్ పీసెస్ కాబట్టి వీటిని తీసుకుపోయి ఎక్కువ రేటుకి అమ్ముకొని ఏదో కొత్తవి పాతిన్ప స్వామిని తీసుకొచ్చి ఈడ గుడిలోపుడు పెట్టుడు అదేమన్నా ధర్మమా? అసలు అక్కడున్న గవర్నమెంట్ ఏం చేస్తాను?